హలో గైస్ అండ్ మై డియర్ వ్యూవర్స్. సో ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ అయితే చేద్దాం అనుకున్నాం, కానీ క్రాఫ్ట్స్ మ్యాన్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు బడ్జెట్ ప్రాబ్లం, మనము పేద యూట్యూబర్స్ కాబట్టి. చూసాను ప్లే స్టోర్లో అయితే ఆడు రూ. 29 అడిగాడు, ఇంకా నా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే వచ్చేసరికి రూ. 2 ఉంది. సో సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయండి. అందుకే మనం క్రాఫ్ట్స్ మ్యాన్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మ్యాచ్ అయితే సర్వైవల్ ఆడుతున్నాను, సిరీస్ చేస్తున్నాను. మీ అందరికి తెలుసు మైండ్ క్రాఫ్ట్ ఎలాగ ఉంటుందో. సో సేమ్ దానిలాగా ఉంటుంది క్రాఫ్ట్స్ మ్యాన్, దానికి రివ్యూ చెప్పక్కర్లేదని నేను అనుకుంటున్నాను. సో ఇంకైతే నార్మల్ కాకుండా ఈజీగా పెట్టుకుందాం. నార్మల్ కూడా కష్టమే, పీస్ఫుల్ అయితే మరి చెప్పక్కర్లేమో ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో అందుకే ఈజీలో పెట్టుకుంటున్నాను. నార్మల్ అయితే నార్మల్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, ఈజీలో స్టార్ట్ చేద్దాం. సో ముందు ట్విస్ట్లు ఎలాగ ఉంటాయో చూడాలి. సో మనం అయితే సిరీస్ చేద్దాం, సిరీస్ ప్లాన్ దీంతో చేస్తున్నాం. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ రోజులోనే దుమ్ము లేపిలే, డే 1లోనే. సో చూద్దాం ఏం జరగబోతుందో, మన కోసం ఏం ఉందో రాసి పెట్టి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? సో లోడింగ్ అయితే అయిపోయింది, ఒక్కొక్క అయిపోయింది. సో లోడింగ్ అయితే కొంచెం టైం తీసుకుంది క్రాఫ్ట్స్ మ్యాన్ అయితే. ఓహో స్టార్టింగ్ చెట్ల మీద దింపాడు మన బాబు గేముడు. సో కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళేసరికి బ్లడ్ అయిపోద్దాము. చూద్దాం కొంచెం దీనికన్నా తక్కువ హైట్, ఇంకా తక్కువ. అక్కడ చూడండి మష్రూమ్ ట్రీ అయితే అది. సో దేవుడే ఎక్కడ దింపు, ఎక్కడ దిగాలో అర్థం కావట్లేదు. సో ఇంకా చిన్న చెట్టు ఏదైనా ఉందా? ఓకే ఇల్లు అక్కడ ఉంది. బ్లడ్ తగ్గుద్దేమో, అది తగ్గింది. సో పొన్నులండి మళ్ళీ రికవరీ అయిపోద్ది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇల్లు కట్టేద్దాం, లేకపోతే రాత్రి అయ్యేసరికి మనం ఇంకేం ఉండవు. ఎవడెవడో చేసుకెళ్ళిపోతాడు మనల్ని. సో వుడ్ కట్ చేసుకుందాం ఫస్ట్ మనం. న్యూ రెసిపీ అన్లాక్. సో ఇంక చాలా కావాలి, మనం చేసేసరిగా టైం అయిపోద్దేమో, రాత్రి అయిపోద్ది. రాత్రి ఇంకా అంటే మన సంగతి. జాంబీస్, స్పైడర్స్, స్కెలిటన్స్ అటాక్ చేసేస్తాడు ఎవడో ఒక్కడే. సబ్వే సర్ఫ్ అయిపోద్దేమో అన్న డౌట్ రాత్రికి. సో ఎలాగైతే కష్టంలాగా ఉంది. కోడి దొరికింది ఫస్ట్. మనకి మళ్ళీ ఫుడ్ కావాలి. బంగారు కోడి పెట్టావు. నీ వల్ల నాకు ఫుడ్ వేస్ట్. ఆగు, బంగారు కోడి పెట్టా, ఆగు. అబ్బా చాలా కష్టపడ్డాను, మీ అందరికి తెలుసు అనుకోండి, చూసారు బాగా పరిగెట్టింది. శుభయ్య అయితే కాదు, ఎలాగైతే వాటి మొత్తం అయిపోయి 2 రోజులు ఆడుతుంది ఉట్టుకలా చేస్తారు. సో ఇదే ఫిష్ లాగా ఉన్నది. సో మనమైతే వాళ్ళు అండర్ గ్రౌండ్ కొన్నాం లేదు. సో మనం మంచి ప్లేస్ వెతుక్కోవాలి. కొంచెం ఇస్తాము. 15 అలాగా. ఈ చెట్టు కొంచెం కట్ చేసి చెట్టు మొత్తం ఈ చెట్టు తీసుకుందాం పోతే. తర్వాత మంచి ఐలాండ్ అనిపించాను ప్లేస్ చూసాను. అక్కడికి వెళ్ళిపోతా, అక్కడ అండర్ గ్రౌండ్ వెళ్ళి చూస్తున్నాం. సో అయిపోయింది, లాస్ట్ అవుట్ అనుకుంటున్నాను. ఇంకొందా. సో ఇది కూడా కట్ చేద్దాం. అయిపోయింది. సో సరే ఇలాగ ఐలాండ్కి వెళ్దాం. సో చూద్దాం ఇట్లా ఉన్నానేమో, ఆ గుండెల్లాగా కనబడుతుంది. సో అయితే వెళ్ళిపోదాం. ఇదేంటి, ఓకే లెవెల్ 6 అవుతుంది. సో రావంగానే ఇది తగిలినట్టుంది, సెలెక్ట్ చేసినట్టుంది. ఎలాంటి పడుతుంది ఫస్ట్ వెళ్ళి చూద్దాం. లేకపోతే ఎక్కడ అయిపోదా పని అయిపోద్ది. సో చూద్దాం ఏదో అంటున్నాము, ఏం లేదండి. సో ఓకే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ప్లేస్ చూద్దాం. ప్లేన్ పిచ్ అనేది. సో బ్లాక్ అయిపోయింది అనేది. ఎంతో పెద్ద యూజ్ లేదు, వైట్ షేప్ అయితే పెద్ద చేసుకోవచ్చు. సో ఉండదు వెళ్ళిపోదాం ఇంకెందుకు. బాయ్ ఏమైంది. సో విధంగా అయితే సో ప్లేస్ చూసుకోవాలి ఫస్ట్ మనం అయితే. ఎక్కడ దొరకలేదు. వైట్ షిప్
అన్నది ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతుంది మన లోపల ఐలాండ్ దగ్గర చాలా ఉన్నాయి వైట్ షిప్స్ మనమే అట్లా తీసుకుందాం మనకు కావాల్సిన ఐటమ్ లేదు. సో షవల్ అయితే చేద్దాం ఫస్ట్, దాని తర్వాత పికాస్ చేద్దాం. సో ఎందుకంటే చిన్నగా చేసి ల్యాడర్ వేసుకొని పైకి కిందకి వెళ్ళిపోదాం. అదే మనకి హౌస్ అయితే అయిపోద్ది ఈ సిరీస్లో. సో అండర్ గ్రౌండ్లో చేసుకుందాం హౌస్. ఐటమ్స్ ఏమేమి కావాలి? వుడ్, ఓకే వుడ్ క్రాఫింగ్ టూల్స్లో చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఏవి ఇక్కడ షవర్ వస్తుంది. సో ఓకే అవుదాం, ఎక్కడ వెళ్ళి మాట్లాడదాం. ఏంటి ఇది ఎలా చూస్తున్నాం మనల్ని? ఇక్కడ వెళ్ళు బాబు, వెళ్ళట్లే. దీన్ని చూస్తే నాకు ఆగబోద్ది వేయట్లే. ఫస్ట్ దీన్ని చంపేద్దాం. సో ఆగు, ఇది కూడా కోడ్లో పెద్ద ఇబ్బంది పెట్టేస్తుంది. ఆగు, అటు ఇటు అయిపోయింది దెబ్బకి బ్యానింగ్ చేసిపోయింది. ఒకటే వచ్చింది ఫోన్లండి. ఓ ఎక్కడ ఉంది మంది? ఎక్కడ ఉంది? ఓకే. సో ఇక్కడ తాగడం మాట్లాడదాం. డాక్టర్ వచ్చింది. నేను వేసుకి అన్లాక్ రాలేదు. సో ఇప్పుడైతే పికాచ్ చేయాలి. సో పికప్ చేద్దాం. సో ఓకే పికప్ కిందకి కావాలి. ఇది తీసుకోలేదు. ఓకే తీసుకుంటున్నాను. వేరేది ఇవ్వండి, దొరికిస్తుంది, తీసుకున్నాం. ఇంకా వెళ్ళిపోదాం రూమ్లో వాళ్ళకి అండర్ గ్రౌండ్కి. ఓకే మాట్లాడదాం. వెళ్ళు, పద తిన్నగా అలా వెళ్ళిపోదాం. ఇంకెక్కడ చూడక్కర్లేదు. నిచ్చెన వేసుకుని పైకి వచ్చి నిచ్చెన మర్చిపోయాం గాయస్. నిచ్చెన అప్పుడు గుర్తొచ్చింది. సో పైకి అయితే మళ్ళీ వెళ్ళాలి. ఈరోజు ఎటుకి 5 రోజు వెళ్ళలేదు. డే 1లోనే ఎంత కష్టం ఇది. సో పైకి వెళ్ళి ఫస్ట్ తీసుకోవాలి. వచ్చేసాం అది ఓకే. ఫుడ్ మళ్ళీ పడిపోయాం. షట్ బాగాలేదు, నిజంగా బాగాలేదు. సో ల్యాడర్ తీసుకోవాలి. ల్యాడర్ స్టిక్స్ ఉన్నాయి కదా. ఓకే ల్యాడర్ అయితే ఇక ఉంది. సో ఏం తీసుకుందాం? 12 తీసుకుందాం. 12 సరిపోతాయి అనుకుంటున్నాను. సో సరే 12 తీసుకుందాం కిందకి వెళ్ళడానికి. ఓకే స్టిక్స్ అయితే లేవు, మనం స్టిక్స్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ స్టిక్స్ అయితే చేసేసుకుందాం. సో స్టిక్స్ వడ్డు అంతా ఖర్చెట్టేది. సో స్టిక్స్ 64 అయిపోయేది. ఇప్పుడైతే ల్యాడర్ చేసిద్దాం. సో 12 ల్యాడర్స్ తీసుకుంటున్నాం. ల్యాడర్. సో ల్యాడర్స్ అయితే తీసేసుకున్నాం. సో వచ్చిందా? ఓకే. సో రానట్టుంది. వస్తుంది. సో ఇంకే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకేం మర్చిపోలేదని అనుకుంటున్నాను. వెళ్ళిపోవడం ఇంకా ఆపలేదు అవ్వలేడు. సో గైస్ అయితే అస్సలు పోలేదు. మనమైతే ఐరన్ ఓవర్లో వచ్చి పడ్డం అనుకుంటే ఇలా నీళ్ళు పడతామైతే అనుకోలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు పైకి ఎలా రావాలి. ముడిపోయిలో కొన్నాం, డట్ ఉంది కదా, డట్ వేసుకుని అలా వచ్చేద్దాం. సో కమాన్ ముడిపోయేటట్టు నీళ్ళు అయితే అవ్వట్లేదు. కమాన్ అవ్వు. షెట్ అవ్వు. అర్రే అవ్వట్లేదండి గైస్ ఇది అయితే. సో మన కింద వెళ్ళి ట్రై చేద్దాం. కిందకి వెళ్ళి ఇలా ట్రై చేద్దాం. మళ్ళీ పైకి వస్తామంటారా? సో ట్రై చేద్దాం ఫస్ట్ పోనీ. ఓహో ఆపిచింది. మరి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేనట్టుంది గైస్. సో ఇది హెల్త్ అయితే అయిపోయేటట్టుంది. బబుల్స్ అయిపోయి ఆక్సిజన్ అయిపోయింది. నాకు బ్లడ్ అయితే అయిపోతుంది. ఇది ఒకటి రావట్లేదు. కమాన్ ఫస్ట్ రోజు లేపిద్దాం అనుకున్నా. ఒక్కొక్క 1 హెల్త్ ఉంది. సో తెప్పించుకున్నాము 1 హెల్త్. సో ఎలాగైనా పైకి రావాలి. ఇదేంటి కష్టంలాగా ఉంది. ఈరోజు వచ్చేలాలేము. ఫస్ట్ రోజు లేపిద్దాం అనుకున్నాం. ఒకటి పడ్డది. సో ఎలాగ ఇప్పుడు ఏం చేయాలి? పడట్లేదు ఇదైతే మరి. సో అదండి మన దగ్గర అయితే ల్యాడర్ ఉన్నట్టుంది కదా. సో ఫస్ట్ ఇంకోలా ట్రై చేద్దాం. ఎందుకు ల్యాడర్ బేస్ చేయడం. సో వాటర్ బ్లాక్ చేద్దాం. దట్ కూడా అయిపోయింది గైస్. ఇంకేం చేయడం. ఆ దేవుడే మనకి చూసుకోవాలి. అండ్ ఏదో సౌండ్లు వస్తున్నట్టుంది.
సో అలాగే ల్యాడర్ ఉంది, పందిలేండి ఆ సౌండ్ కదా. సో ల్యాడర్ వేసుకుందాం, ఇంకేం చేయలేము. దట్ట కూడా పోతే పోయిన దట్టే కదా, ఎక్కడేం దొరుకుతుంది. సో ల్యాడర్లు వాడేయాల్సిందే, మరి ఇంకో ఇది లేదు. సో వేసుకుందాం ఇంకోటి. సో వచ్చేద్దాం. ఇదేంటి డైరెక్ట్గా వచ్చాను, ఎలాగొచ్చాను కూడా నాకు తెలియదు. సో పోనాడండి, 2 అయ్యాయి, ఇంక 10 ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోవాలి. దేవుడా మనకి ఇది వద్దు, ఇక్కడ అంతా వాటర్ ఉంది ఐలాండ్ మధ్యలో. ఐరన్ ఊరు పడ్డాం అనుకుంటే ఎలా పడ్డాం అనుకోలే. సో మనకైతే బ్లడ్ ఇంకా 1 హెల్త్ ఉంది రోజు మొత్తంకి. ఈరోజు మొత్తం ఉండాలి, వేరే చోటుకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అంతా మనం లూట్ చేసుకొని మొత్తం లూట్ పట్టుకెళ్ళిపోదాం మన సరుకు మొత్తం. సో ఫుడ్ తీసుకుందాం, పన్నీని చంపిద్దామా. సో చంపిద్దాం దీన్ని అయితే. దీనికైనా ముఖ్యమైనది మనకి ఇంకో పని ఉన్నట్టుంది, వుడ్ తీసుకోవడం. సో వుడ్ తీసుకుందాం, దీన్ని వదిలేద్దాం. సో చీకటి అయిపోతుంది, నాకు ఇంకా గుండెలు దడ పుట్టిస్తుంది. జాంబీ చూడలేదు, మనం మెల్లగా నైస్గా ఎస్కేప్ అయిపోతాం సైలెంట్గా. సో వచ్చే పద. సో నైస్గా అయితే వస్తాం. మనకి దాని పేరు అయితే నాకైతే తెలియదు, నేను ఆక్వామన్ అని అడుగుతాను దానికి. సో అవ్వండి, మనం ఈ లోపల వుడ్ కట్ చేసుకుందాం వీలైనంత వేరంగా. అది చూసినట్టుంది, ఒక చూడలేదు అది. సో తీసుకుందాం మనం. ఈ చెట్టు మొత్తం నరిగేద్దాం. వచ్చేస్తున్నట్టు ఉంది, నాకు ఎందుకు కాస్త డౌట్. పర్లేదులేండి, చూడలేదు, మనం వచ్చేసినప్పుడు చూడాలి అయితే. సో అయిపోయింది. ఓకే, వస్తాడు వీడు, వస్తాడు అనుకోలేదు. ఎవరు బాబోయ్, నీటిలో తీయమన్నా నాకు భయమే. ఇంకా వీడు వాటర్లోనే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. సో వేరంగా వచ్చేస్తాడేమో. సో చూడలేదు అనుకున్నాను, కానీ చూసేసాడు వీడు. సో పరిగెట్టు. ఓడి అమ్మ జాంబీ ఈరోజు ఆదిరి. ఇటో జాంబీ, మనం మధ్యలో ఇరుక్కుపోయాం గైస్. పరిగెట్టు వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి మనం ఎలాగైనా. సో నీటిలో కూడా ఉన్నాయి, మనకి ఎక్కడ ఛాన్స్ లేదు బతకడానికి. దేవన్న ఫస్ట్ క్లాగ్ ఉంది, మనకి ఎన్ని కష్టాలు వస్తాయి అనుకోలేదు నేనైతే స్టార్టింగ్లో. అప్పటి తాను అయిపోయింది మనకి. సో పరిగెట్టరా. సో వస్తాం లేనట్టున్నాయి. సో పైకి ఎక్కుతాను. సో పైకి ఎక్కిపోదాం, టాప్కి వెళ్ళిపోదాం. ఇటు ఓకే, ఇటు వెళ్ళిపోదాం. సో ఎట్లా వెళ్ళండి. స్పైడర్ మనకి ఎక్కడ ఛాన్స్ లేదు ఈరోజు. నాకు అయిపోయింది అనిపిస్తుంది, దేవాన్ని పసట్లాగా ఉంది, దొమ్మ లేపాలనుకున్నాను. సో స్కెల్టన్ అగోండి, స్కెల్టన్. ఊరు వెళ్ళిపో పద వేసేసాడు. ఎలక్సో షార్ట్ బై స్కెల్టన్. సో నెక్స్ట్ మ్యాచ్ అయితే చూసుకుందాం గైస్. సరే బాయ్. ఫస్ట్ రోజులోనే దుమ్ము లేపిలే. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి.